శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం ఎంత పవిత్రమైనదో ప్రతి ఒక్కరికి తెలుసు. తిరుమల దర్శనం తర్వాత ప్రతి ఒక్కరూ కాళహస్తికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళు కొన్ని వేలల్లో ఉంటారు. అలాగే కాళహస్తి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. సో ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఒక చిన్న పొరపాటు ఏంటంటే చదువుకున్న వాళ్ళకు మాత్రమే ప్రసాదం అందుతుంది, చదువుకోని వాళ్లకు ప్రసాదం అందడం లేదు అని ఒక విమర్శ వస్తుంది. అది సో మనం వివరాల్లోకి వెళ్తే ప్రాబ్లం ఏంటనంటే, సో ఆలయం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి అరేంజ్మెంట్స్ చాలా బాగా చేస్తున్నారు. లైక్ ప్రోటోకాల్స్ కానీ, లేకపోతే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ని కానీ, లేకపోతే వేరే ఇతర దేనికి సంబంధించింది కూడా చాలా మంచిగా మేనేజ్ చేస్తున్నారు. కానీ ఒక ప్రసాదం విషయానికి వస్తే మాత్రం అక్కడ ఒక చిన్న పొరపాటు ఏంటనంటే, కౌంటర్లో డైరెక్ట్ క్యాష్ ఇచ్చి ప్రసాదం తీసుకునే పరిస్థితి లేదు. అక్కడ ఏం చేయాలంటే బయట కౌంటర్ బయట ఒక క్యూఆర్ కోడ్ పెట్టారు. ఆ క్యూఆర్ కోడ్ కానీ మనం మొబైల్ నుంచి స్కాన్ చేస్తే సో అది వాట్సాప్కి రీడైరెక్ట్ అవుతుంది. వాట్సాప్లో ఒక మెసేజ్కి వెళ్తే మెసేజ్ నుంచి సో మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి, ఎన్ని లడ్డూస్ కావాలి, ఏమేమి ప్రసాదాలు కావాలి అని. చేసుకున్న దాని తర్వాత మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది అక్కడే ఆన్లైన్లోనే, ఫోన్పే, గూగుల్ పే, ఎనీథింగ్. ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ జనరేట్ అవుతుంది. సో ఆ రిసిప్ట్ మనం కౌంటర్లో చూపిస్తే మాత్రమే మనకు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. సో మొబైల్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ప్రసాదం లేనట్టే. ఎందుకంటే చాలామంది భక్తులకు తెలుసు మొబైల్స్ క్యారీ చేస్తే మళ్ళీ అనవసరంగా మళ్ళీ కౌంటర్లో పెట్టి మళ్ళీ వాటికి అమౌంట్ ఎందుకు వేస్ట్ అని చెప్పేసి చాలామంది వాళ్ళు లాడ్జ్లో నుంచి వచ్చినప్పుడు లాడ్జ్లోనే పెట్టేయడము, లేకపోతే కార్లో వచ్చిన వాళ్ళు కార్లోనే పెట్టేయడం లాంటివి జరుగుతుంటాయి. సో వాళ్ళు మళ్ళీ ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చి అలసిపోయిన వాళ్ళు మళ్ళీ రూమ్కి వెళ్ళి మొబైల్ తీసుకొని వచ్చి ఇలాగ ప్రసాదం తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి సో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ. దాని తర్వాత కీప్యాడ్ మొబైల్ వాడే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా స్కాన్ చేస్తారు? దాని తర్వాత అసలు మొబైలే వాడని వాళ్ళు కొంతమంది పల్లెటూరు నుంచి వచ్చి ఉంటారు. మరి వారి పరిస్థితి ఏంటి? ప్రసాదం లేనట్టేనా? అవును, లేదనే అంటున్నారు కౌంటర్లో వాళ్ళు. సో దీని గురించి ఆలయ అధికారులు కూడా కొంచెం ఆలోచించి ఇదొక్క చేంజ్ ఏంటంటే మనీ ఇవ్వడము, లేకపోతే సేవా కేంద్రం లాంటిది పక్కనే డబ్బులు తీసుకొని వాళ్ళే ఆన్లైన్లో వాళ్ళ మొబైల్ నెంబర్, నేము అవన్నీ తీసుకొని దాని తర్వాత రిసిప్ట్ జనరేట్ చేసి ఆ రిసిప్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రసాదం ఇచ్చేటట్టుగా ఒక వెసులుబాటు కల్పిస్తే అందరూ భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనం గుడికి వెళ్ళిన తర్వాత ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఇది చేసినా ప్రసాదం తీర్థం తీసుకోకుండా వెళ్తే అదొక ఇన్కంప్లీట్ లాగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు. సో ఈ యొక్క ఇన్కంప్లీట్నెస్ని కంప్లీట్ చేసే విధంగా ఆలయ అధికారులు అందులో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని కొంచెం చేంజెస్ చేస్తే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ యొక్క ప్రాసెస్ గత నెల రోజుల నుంచి అమల్లో ఉందంట. సో దీని గురించి మరొకసారి పునరాలోచించి దాన్ని కొంచెం చేంజెస్ కానీ చేయగలిగితే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.